ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. రైట్ చందు, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. కౌంటింగ్ ప్రక్రియ మొత్తం కూడా చాలా సాఫీగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం 17 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో నల్గొండ నగరపాలక సంస్థ ఒకటి ఉంది. అయితే దీనికి సంబంధించి ఉదయం 8 గంటల నుంచి కూడా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అన్ని ప్రాంతాలలో ఈ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అయితే పూర్తయింది. ఒక దేవరకొండ మున్సిపాలిటీలో మాత్రం ఇప్పటికీ ఇంకా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతూనే ఉంది. ఇక్కడ కాస్త అధికారులు కాస్త జాప్యం చేయడంతో ఇక్కడ కాస్త దేవరకొండ మున్సిపాలిటీ ఒకటి కాస్త పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అయితే కాస్త నెమ్మదిగా కొనసాగుతుంది. మిగతా 16 మున్సిపాలిటీల్లో కూడా ఓట్ల లెక్కింపు అయితే చాలా వేగంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కూడా ఫలితాలు కూడా వచ్చాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనం ఉమ్మడి నల్గొండ జిల్లాలో తొలి ఫలితంగా యాదగిరిగుట్ట 1వ వార్డు బీజేపీ అభ్యర్థి రాధా గెలుపు కూడా తొలిసారిగా వచ్చింది. తర్వాత వరుసగా ఇప్పుడు సుమారు ఒక 10 అభ్యర్థులు కూడా గెలిచినట్టు కూడా వస్తుంది. అయితే మొత్తం కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే 7 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో నల్గొండ జిల్లాలో హాలియా ఒకటి, ఆ తర్వాత సూర్యాపేట జిల్లాలో కోదాడులో 3 వార్డులు గెలిచాయి. తర్వాత హుజూర్ నగర్లో 1 వార్డు ఏకగ్రీవం అయింది. అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో యాదగిరిగుట్ట 10వ వార్డు ఒకటి ఏకగ్రీవం అవ్వడం జరిగింది. తర్వాత చౌటప్పులు 1 వార్డు ఏకగ్రీవం అవ్వడం జరిగింది. మొత్తం కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 7 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ఇప్పటికే ఫలితాలు కూడా చాలా వేగంగా వస్తున్నాయి. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో అత్యధికంగా ఎక్కువ వార్డులు ఉన్న సంఖ్య కనుక చూసుకున్నట్లయితే సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట మున్సిపాలిటీలో మొత్తం కూడా 48 వార్డులు ఉన్నాయి. ఆ తర్వాత నల్గొండ జిల్లాలో మిర్యాలగూడ చూసుకున్నట్లయితే మొత్తం కూడా 48 వార్డులు ఉన్నాయి. అదేవిధంగా నల్గొండ నగరపాలక సంస్థలు కూడా ఇక్కడ కూడా 48 డివిజన్లు ఉన్నాయి. ఈ 3 ఫలితాలు వచ్చేసరికి సుమారు 3 గంటలు అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. మిగిలిన మున్సిపాలిటీలన్నీ కూడా చాలా చిన్న మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో చాలా అత్యల్పంగా ఉన్నటువంటి వార్డులు కనుక చూసుకున్నట్లయితే చండూరు 10 వార్డులు మాత్రమే ఉన్నాయి. ఆ చండూరు మున్సిపాలిటీకి సంబంధించి మరొక గంటలో ఫలితాలు కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ తర్వాత మధ్యాహ్నం 12 గంటల సమయంలో మిగతా 12 వార్డులు 13 వార్డులు 20 వార్డులు ఉన్న ఆ మున్సిపాలిటీల ఫలితాలన్నీ కూడా మధ్యాహ్నం 12 గంటల సమయంలో కూడా ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ కౌంటింగ్ కేంద్రాల వద్ద అయితే పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయాలు జరగకుండా కూడా పోలీసులు అయితే పహారా కాస్తున్నారు. అయితే ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారులు ఈ కౌంటింగ్ ప్రక్రియను కూడా పరిశీలిస్తున్నారు. కౌంటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుంది, ఇక్కడ అభ్యర్థులు ఎవరెవరు ఉంటున్నారు, ఏజెంట్లు ఎవరు ఉన్నారు, ఎవరైనా బయట వ్యక్తులు వచ్చారా, లేదంటే ఇక్కడ ఏమైనా అవాంఛనీయాలు జరిగే అవకాశం ఉందా అని చెప్పి కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పోలీసు సిబ్బందిని కూడా అప్రమత్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. దీనికి సంబంధించి సీసీ కెమెరాల పర్యవేక్షణలో కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగా అయితే ఇప్పటి వరకు కూడా సుమారు ఒక 10 వార్డులకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఫలితాలు కూడా వచ్చాయి. మరికొద్దిసేపట్లోనే చండూరు మున్సిపాలిటీకి సంబంధించిన ఫలితాలు కూడా పూర్తి స్థాయిలో వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి తాజా సమాచారం. ఓవర్ టు యు. ధన్యవాదాలు ఈశ్వర్.